ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ప్రతి నెల మనకు రక్తస్రావం జరిగేటప్పుడు గర్భసంచి పొర అనేది ఏదైతే ఉంటుందో అది షెడ్ అవుతుందన్నమాట. ఆ పొరలో ఉండేలాంటి సెల్స్ ఏవైతే ఉంటాయో అవి గర్భసంచి లోపలే కాకుండా ఒకవేళ దాని బయట కూడా ఉంటే, అంటే గర్భసంచి సర్ఫేస్ మీద కానీ, ఫాలోపియన్ ట్యూబ్స్ మీద కానీ, ఓవరీస్ మీద కానీ, ఇంకా పొట్టలో మొత్తంగా స్ప్రెడ్ అయిపోయి ఉంటే కానీ, ఇలాంటి సిచ్యువేషన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ సెల్స్ అనేవి నెల నెల ఋతుక్రమంలో జరిగే హార్మోన్స్కి సెన్సిటివ్ ఉంటాయన్నమాట. నెల నెల బ్లీడింగ్ అవ్వేటప్పుడు ఆ ఋతుక్రమం అప్పుడు ఆ సెల్స్ కూడా రెస్పాండ్ అయ్యి లోపల లోపల ఇంటర్నల్గానే బ్లీడింగ్ అవుతుంది. దీనివల్ల పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. లోపల లోపలే అతుకులు అనేవి అడేషన్స్ అని ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఇవి అండాశయాల మీదుగా ఉంటే బ్లీడింగ్ కలెక్ట్ అయిపోయి చాక్లెట్ సిస్ట్ అంటారు, సిస్ట్ లాగా ఫామ్ అయిపోతాయి. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. దీనివల్ల పిల్లలు కలగడానికి ఇబ్బంది అవుతుందా అంటే ఎస్, అవ్వచ్చు. ఎందువల్ల? ఈ చాక్లెట్ సిస్ట్లు అనేవి బాగా పెద్ద సైజులో పెరిగిపోయి అండాశయాన్ని కంప్రెస్ చేసినప్పుడు అండాల మీద ఎఫెక్ట్ పడి అండాల క్వాలిటీ అని నెంబర్ కానీ తగ్గిపోవచ్చు. లేదా ఈ అతుకులు అనేవి వచ్చి ఫాలోపియన్ ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేసి గర్భాశయం షేప్ని మార్చేసినప్పుడు ఈ అడేషన్స్ వల్ల ఆ ట్యూబ్స్లలో ఎప్పుడైతే అండం అనేది ట్రావెల్ చేయాలో ఆ ట్యూబ్స్ అండాన్ని సరిగ్గా పికప్ చేయలేక ఆ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగకపోవచ్చు. తర్వాత గర్భసంచి పొర ఎండోమెట్రియం ఎక్కడైతే ఈ పిండం జైగోట్ వెళ్ళి ఫిక్స్ అవుతుందో అక్కడ కూడా ఈ రకరకాలైన కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ వల్ల ఆ కెమికల్స్ అనేవి వెళ్ళి ఈ ఎంబ్రియోని ఫిక్స్ అవ్వకుండా చేస్తాయి. సో వీటన్నిటి వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది. ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది కలుగుతుంది. వీళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్. సో ట్రీట్మెంట్ అనేది మన సిమ్టమ్స్ని బట్టి, డిజీజ్ సివియరిటీని బట్టి, ఏజ్ని బట్టి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది ఉండదు. కొంతమంది ఆ కండిషన్ ఉన్నా కూడా న్యాచురల్గానే కన్సీవ్ అయిపోతారు. అసలు వాళ్ళకి ఆ కండిషన్ ఉన్నట్టు కూడా ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపట్టచ్చు. సర్జరీ చేసేటప్పుడు, సిజేరియన్ చేసేటప్పుడు ఇన్సిడెంటల్గా గుర్తుపట్టవచ్చు అనమాట. అలాంటి వాళ్ళు దట్స్ వెరీ గుడ్, లక్కీ. ఓకే. సో సెకండ్, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, అంటే కొంతవరకు వాళ్ళకి పీరియడ్స్ అప్పుడు పెయిన్ అనేది, భార్యాభర్త కలిసినప్పుడు ఇబ్బంది అనేది, అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఈ ఇలాంటివి ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే, ఫస్ట్ డయాగ్నోసిస్ చేసినప్పుడు స్టేజింగ్ అనేది ఇస్తారనమాట. ఈ స్టేజింగ్ అనేది లాప్రోస్కోపీ ద్వారా జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం అల్ట్రాసౌండ్లో ఎండోమెట్రియోసిస్ని పికప్ చేయొచ్చు, ఒకసారి చేయలేకపోవచ్చు. సో లాప్రోస్కోపీ చేసుకున్నప్పుడు డిజీజ్ అనేది లోపల ఎంతవరకు స్ప్రెడ్ అయిందనే దాన్ని బట్టి స్టేజింగ్ ఇస్తారు. లోపల బాగా అతుకులు అనేవి ఉండి పేషెంట్స్కి బాగా పెయిన్ అనేది ఉంటే ఈ అతుకులు అడేషన్స్ అనేవి రిలీజ్ చేసేసి ఆ డిజీజ్ అనేదాన్ని క్లియర్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది చెప్తారు. కొంతమందికి ఎగ్ రిజర్వ్ బాగా ఉన్న వాళ్ళకి, వయసు చిన్నగా ఉన్న వాళ్ళకి, భార్య భర్తలు అదర్వైజ్ వేరే ఇష్యూస్, హస్బెండ్లో కూడా స్పర్మ్ కౌంట్ అంతా బాగా ఉన్న వాళ్ళకి ఐయుఐ పద్ధతి ద్వారా వెళ్ళమని కానీ, లేదా భార్యాభర్తల్ని కలిసి ఉండి ట్రై చేసుకోమని కానీ చెప్పొచ్చు. అది కూడా ఎప్పుడంటే ఈ సర్జరీ, ఈ లాప్రోస్కోపీ అయిన 6 to 12 months లోపలే కన్సీవ్ అయిపోతే ఛాన్సెస్ బాగుంటాయన్నమాట. అలా కాకుండా సర్జరీ అయిన తర్వాత 6 monthsలో కన్సీవ్ అవ్వకపోయినా, ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉన్నా, ఏజ్ అనేది ఎక్కువ ఉన్నా, వైఫ్తో పాటు హస్బెండ్కి కూడా స్పర్మ్ కౌంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నా, ఇలా చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తారు, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దీనికి కూడా సర్జరీ అయిపోయిన తొందరగా విదిన్ 6 to 12 months కన్సీవ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ థింగ్. అంటే ఒకసారి మనం సర్జరీ చేసి క్లియర్ చేసినంత మాత్రాన తగ్గిపోయింది అని అనుకోకూడదు. అది మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ లోపలే మళ్ళీ డిజీజ్ మళ్ళీ రికర్ అయ్యే లోపలే మనం ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చే లోపలే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిదన్నమాట. సో ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. నమస్తే.